దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఆలోచన ప్రతి ఒక్కరికి, యూదులకు లేదు, గ్రీసు దేశస్తులు లేదు, ఎవరికి లేదు, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టుగా, అందరికీ ఆయనే దేవుడు అన్నట్టుగా, అందరికీ రక్షణ ఇచ్చే దేవుడు, జీవము మార్గము సత్యమైన దేవుడు ఆయనే కనుక ఆయన గురించి ప్రతి ఒక్కరికి రక్షణ సువార్త వివరించే బిడ్డలుగా అందరూ ఉండమనే గ్రంథము మనకు తెలియపరుస్తాము. కొందరు కాదు, అందరూ కూడా ఆయన రక్షణ సువార్తను, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము, శ్రమలను అన్నిటిని మనము వివరించే బిడ్డలుగా, నా మరణమును ప్రచురించే బిడ్డలుగా మీరు ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగా వాక్యమును ప్రకటించుటకు సిద్ధ మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు వివరిస్తూ బోధిస్తూ ఉంది. చూడండి, తిమోతి రాసిన మరొక లేఖనము, తిమోతి రాసిన తిమోతికి రెండవ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు గారు అంటున్నారు, చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, ప్రాణముకు పోవుటకు సిద్ధముగా చివరి దశలో ఉన్నాను, ప్రాణం పోయే స్థితిలో చివరి దశలో ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది, ఇంకా నేను దేవుని సన్నిధికి వెళ్ళే కాలము సమీపమై ఉన్నది. నేను మంచి పోరాటము దేవునిలో పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని. ఆయన పరుగు ఏంది? ఆ పరుగు పరలోక రాజ్యము చేరాలని, ఈ లోకంలో దేవుడు పెట్టిన నిబంధనలు, దేవుడు పెట్టిన ఆలోచన విధానము ప్రతీది ఆయన పరుగు కడముట్టించినాడు. విశ్వాసాన్ని అంతటిని కాపాడుకున్నాడు. విశ్వాసంలోకి వచ్చినప్పటి నుండి ప్రాణం పోయేంత వరకు ఆయన కాపాడుకున్నట్టుగా మనకు లేఖనంలో చూస్తాం. అందుకే ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి గడియ దేవుని వాక్యంతో మనం కట్టబడుతూ, దిద్దబడుతూ, నేర్చుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి అని మనం అప్పుడప్పుడు మనము చదువుకుంటూ ఉంటాం క్రీడ. కనుక నా పరుగుతూ కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆయనకు నీతి కిరీటం ఇస్తాడంట అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, నాకే కాదు, నాకు మాత్రమే కాదు నాయన, నీకు కూడా, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆయన ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి ఉంటారో వారికి కూడాను, వారందరికీ అనుగ్రహిస్తాడు అని వ్రాసినాడు భక్తుడు. నాకు మాత్రమే కాదు, నాలాగా ఎవరు దేవుని తెలుసుకోవాలని ప్రత్యక్షత కలిగి ఉంటారో, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారో, ఆయన పట్ల గౌరవం ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఇచ్చే సమృద్ధి కలిగిన దేవుడు, ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నాకు మాత్రమే కాదు, మీకు కూడా, అందరికీ కూడా ఇస్తాడు. ఎవరైతే ఆయన వాక్యం పట్ల ఆపేక్ష కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, ప్రేమిస్తారో వాక్యాన్ని, వారందరికీ ఇవ్వబోతున్నాడు ఆ నీతి కిరీటము అని భక్తుడు రాయిస్తున్నాడు. అందుకే చివరి వరకు మనము వాక్యాలతో కట్టబడుతూ, దిద్దబడుతూ, మన చివరి ఊపిరి వరకు మన పరుగు కడముట్టించి దేవుని కోసము మనము బ్రతికే పిల్లలముగా ఉండమని ఈ భక్తుడు ద్వారా దేవుడు మనకు బయలుపరిచినాడు. కాబట్టి ప్రభువును కలుసుకొనుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ప్రభువును కలుసుకొనుటకంటే మరణమునకు వెళ్ళుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. కొంతమంది భయపడుతుంటారు. కొంతమంది అంటే అందరికీ భయమే మరణం అంటే ఎవరికైనా భయమే. ఇంకా కొన్ని ఈ లోకంలో, ఈ పాపంలో బ్రతికిపోదామని ఉంటుంది. కానీ దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీదకి పంపిస్తున్నాను, తిరిగి మళ్ళీ రమ్మనే నేను పంపించానని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? భూమి మీదకైతే పంపిస్తున్నాను, నరులారా తిరిగి రండని సెలవైనది అన్నాడు దేవుడు. ఈ భూమి మీదకైతే పంపించినాడు, మళ్ళీ రమ్మని ఆయన కోరుతున్నాడు. ఎలా పంపించాడో, యథార్థవంతమైన ఆత్మ నుంచి పంపించాడో, అలాగే మళ్ళీ నీ యథార్థవంతమైన ఆత్మతో నా వద్దకు రండి, నా దగ్గర మీకు ప్రతిఫలం ఉంది, బహుమతులు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది, కృప వెంబడి కృప ఇచ్చే దేవుని దగ్గర ఆ పరిశుద్ధురాలతో మీరందరూ కూడా ఉంటారు అని మిమ్మల్ని లోకానికి అయితే పరిచయం చేసినాడు. మళ్ళీ తిరిగి ఆయన పిలుచుకుంటున్నాడు. ఆ పిలుచుకుంటున్న దేవునికి మనము
ఎప్పుడైనా రెడీగా ఉండాలి. చావుకు మనము భయపడే వారిగా ఉండాలి. ఎలా భయపడకూడదయ్యా నువ్వు, ఎలా భయపడకుండా ఉండమంటావు మనము అంటే ఆయన శిష్యులు భయపడలేదు. ప్రాణాలను ఈజీగా ఇచ్చేసినారు, ప్రాణాలను లెక్క చేయక ఇచ్చేసినారు. రంపాలతో కోయబడ్డారు, శిలువలు రివర్స్గా వేయబడ్డారు. ఆ యొక్క శరీరం అంతా ఆ యొక్క తోళ్ళు ఊడదీయబడేలా చేసినారు, శూలాలతో గుచ్చబడినారు, రాళ్లతో కొట్టబడినారు, ఇంకా విపరీతమైన శిక్షలతో ప్రభువుకు ప్రాణాలను ఇచ్చినారు. అలాగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తాను. అంతే కదా, వాళ్ళు భక్తులు ప్రాణాలను లెక్క చేయలేదు, ఇష్టపడినారు. చనిపోతే ప్రభు దగ్గర ఉంటామన్నారు, అనుకున్నారు. అందుకే ప్రాణాలను వాళ్ళు లెక్క చేయక తలలు ఇచ్చేసిన భక్తులను మనం గ్రంథంలో చూస్తాం. కనుక ప్రభువు కలుసుకొనుటకు, ప్రభువు వద్దకు వెళ్ళుటకు, నరులారా మీరు తిరిగి రమ్మని చెప్పిన దేవుడి యొద్దకు వెళ్ళుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనం మారు మనసు కలిగి రక్షణ చేత పుట్టుకొని మనము సిద్ధ మనసు కలిగి ఉన్నట్లయితే మనము చనిపోయిన మనము ప్రభు సన్నిధిలో ఉంటాం ప్రియుల. అందుకనుక ప్రభు వద్ద వెళ్ళుటకు మనం ఎప్పుడు కూడా సిద్ధ మనసు కలిగి ఉండి రక్షణలో భద్రం చేయబడి ఉంటే మనకు ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినా, ఆయన పిలుచుకున్నా లేక ఆయన రాకడగా వచ్చినా మనకు సమస్య ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఆ రెండవ మరణానికి దూరంగా ఉంటాము. మొదటి మరణం అందరికీ వచ్చేది, రెండవ మరణానికి మనము దేవుడు మనం రెండవ మరణం నుండి కాపాడుతాడు. చూడండి, మరి యొక్క లేఖనం మనం చూసుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం ఒక మాట చదువుకుందామండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండడని చెప్పాను. ఎలా ఉండాలంట? ఇందాక వీళ్ళు భక్తులు తన ప్రాణాలను పెట్టుటకు వెనుకాలేదు, ఆయన దగ్గరకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. అలాగే ఆయన దగ్గర ఉంటే మాకు మంచిది అని సిద్ధ మనసు కలిగిన వారు చెప్పినట్టు ఇక్కడ దేవుడు రాయించిన మాటను చూడండి. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండడని చెప్పాను. రక్షణ కవచం తగిలించుకొని ఉండాలి, ప్రభు రక్షణలో భద్రం చేయబడి ఉండాలి. కనుక మనము సిద్ధ మనసు కలిగి ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే చూడండి, మరొక దేవుని వాక్యము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం ఒక మాట మనం చూస్తాం ప్రియులారా. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మాట చదువుతున్నాం చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేనెలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీరు దేవుడి సన్నిధిని కనపడుటకై సిద్ధంగా ఉండుడి. మనం మళ్ళీ ఏ విషయంలో సిద్ధంగా ఉండాలంట? దేవుని సన్నిధిలో కనపడుటకై సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కనపడాలి, మనము వినపడాలి, ఆయన స్వరాన్ని ప్రకటించాలి, ఆయనను స్తుతులతో మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి, పూజించాలి. పరిశుద్ధుడైన దేవుడిని మనము పూజించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు సిద్ధ మనసు కలిగి ఆయన సన్నిధిని కనపడాలని వాక్యం తెలుపుతుంది. ఆయన సన్నిధిలో మనము సిద్ధ మనసు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలంటారు. అలా ఉండమని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపడుతుంది. అలా చివరి మాటగా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చదువుకొని ముగించుకుందామండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము.
వారికి నీవు కావలి అయి ఉండవలను. ఏమని చెప్తున్నదంటే దేవుని వాక్యం ప్రియులారా, సిద్ధముగా ఉండి, మనము సిద్ధముగా ఉండి నీతో కూడా కొంతమందిని సిద్ధపరచాలి. మనము సిద్ధంగా ఉండాలి, మనతో కూడా కొంతమందిని సిద్ధపరచబడాలి. సిద్ధపరచనీకి వారిని ప్రేరేపించాలి. దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని వివరించి, ప్రకటించి, తెలియపరిచి, ఆయన క్రీస్తు ప్రేమను వివరించి తెలియపరిచి, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తమును బట్టి, ఆయన కలువరి శిలువలో ఆ యొక్క శ్రమలను బట్టి, ఆయన శ్రమలు వ్యర్థం కాకుండాన్నట్లు ఆయన మరణమును మనము ప్రచురము చేసే పిల్లలంగా, ప్రకటించే పిల్లలంగా ఉండాలి. నీవు మాత్రమే కాదు, నీతో కూడా కొంతమందిని ప్రభువు వైపుకు మళ్ళించాలి అని వాక్యం మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు సిద్ధంగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని, నీతో కూడా ఉన్న సమూహం అంతటిని సిద్ధపరచుము. వారిని సిద్ధపరిచి వారికి నీవు కావలి అయి ఉండవలను. వారిని తొట్టిలిన మళ్ళీ నీవు వాక్యంతో కట్టబడేలాగా నీ యొక్క ఆలోచన విధానము, ప్రభు ఆలోచన విధానం వారికి తెలియపరచు. తొట్టిల పోవచ్చును కొంతమంది, వారిని నిలబెట్టుటకు దేవుని వాక్యంతో వారిని మళ్ళీ చక్కపరచుము. ఆ సమూహాన్ని, ఆ సిద్ధపాటులో ఉన్న సమూహాన్ని కావలిగా ఉండము, నీవు కావలి అయి ఉండమని మనకు తెలియపరుస్తుంది. మనము మాత్రమే రక్షించబడటం కాదు, కానీ మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇరుగు పొరుగు వారిని, అలాగే మన రక్త సంబంధికులను, బంధువులు, దాయాదులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను అందరినీ రక్షించుకొని ఊరిలో ఉన్న వారిని కూడా దేవుని ప్రేమను తెలియపరిచి, తెలియచెప్పి దేవునిలోకి వచ్చులాగున. ఎందుకంటే దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, ఉత్తముడు, సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పట్టణంలో నీవు కూడా ఒకరినన్నా చేర్చాలి. అక్కడికి ఆయన మాటల ద్వారా చేర్చబడేలా నువ్వు ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాంటి విషయంలో దేవుడు సిద్ధపడి నీతోటి వారిని కూడా సిద్ధపరచమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటు స్థితిలో దేవుడు మనకు జ్ఞానబుద్ధి వివేచనలు ఆయన గ్రంథం ద్వారా మనకు అందరికీ ఇచ్చును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.